హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను మార్నింగ్ పూజ అది చేసుకుంటూ ఒక మోటివేషనల్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు మదర్స్ డే కదా, మదర్స్ డే సందర్భంగా నేను మదర్స్ గురించి కొంచెం మోటివేషనల్ టాపిక్ ఏదన్నా చూస్ చేసుకొని మాట్లాడదాం అనుకొని ఈ వీడియో స్టార్ట్ చేశాను. మేము ఇల్లు కట్టించుకొని ఈ ఇంట్లో దిగినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఇక్కడ దీపం పెట్టుకోవడం అలవాటు అయిపోయింది నాకు. ఎందుకంటే ఇక్కడ విఘ్నేశ్వరుడి బొమ్మ పెట్టుకున్నాను. ఇక గుమ్మం పైన కూడా స్వాస్తిక్ బొమ్మ ఉంది కదా, దాని మీద కూడా వినాయకుడి బొమ్మ ఉంటుంది. ఇక్కడ ఒకటి పెద్దది ఇలాగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే రోజు దీపం పెట్టుకోవడం అలవాటు అయిపోయి ప్రతిరోజు ఫస్ట్ ఇక్కడికి వచ్చి దీపం పెట్టేసుకోవడం, తర్వాత నా రొటీన్లో భాగంగా అక్కడ మెయిన్ దేవుడి దగ్గర కూడా దీపం పెట్టుకుంటాను. ఇక్కడ ఈ దేవుడి దగ్గర అయితే మాత్రం ఇలాగా అరేంజ్ చేసుకున్నాను కొన్ని ఐటమ్స్. ఈ ఐటమ్స్ కూడా నేను మారుస్తూ ఉంటాను. ఎందుకంటే కొంచెం చేంజ్గా ఉంటే కనుక మన కళ్ళకి మన మనసుకి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వస్తువుల్ని నేను కొన్ని ఇటు అటు షిఫ్ట్ చేస్తూ ఉంటాను. అలా చేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కూడా కొంచెం కొత్తగా అనిపించి ఇంకా కొంచెం మోటివేటివ్గా అనిపిస్తుంది మిగతా వర్క్స్ చేయడానికి. అది నా అభిప్రాయం. నేను ఎప్పుడు కూడా అంతే, ఒక ఐటమ్ని ఒకే దగ్గర అయితే ఉంచను. చిన్నవి అయితే మాత్రం అలా మూవ్ చేస్తూ ఉంటాను, ఎక్కడక్కడ అక్కడ ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం కూడా లేదు మనకి మూవ్ చేయడం వల్ల. ఇక్కడ దేవుడి దగ్గర కూడా రోజు మోస్ట్లీ తడిగుడ్డతోటి తుడుస్తాను. తడిగుడ్డ అంటే టిష్యూ తడిపేసి తీసుకొచ్చి శుభ్రంగా తుడిచేసి పడేస్తూ ఉంటాను. ఈరోజు అయితే మాత్రం తెల్లవారుజామున 4కే మెలకు వచ్చింది. బయటను చూడండి ఇంకా చీకటిగా ఉంది. ఇంకా చీకటిగా ఉన్నా కూడా లెగిసిపోయి ఇంకా స్నానం చేసి వచ్చేసి పూజ అన్నీ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేసాను. ఒక్కొక్క రోజు ఇలా తొందరగా మెలకు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏదైనా పని ఉంది ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మాత్రం లేకబుద్ధి అయ్యదు. పొద్దుటే లేచి ఏదైనా చేయాలనుకున్నా కూడా లేకబుద్ధి కాదు, నిద్ర వచ్చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఇలాగ ఒక్కొక్కసారి మెలకు వస్తే మాత్రం లెగిసిపోతాను ఖచ్చితంగాను. ఇంకా అలాగ ఉండబుద్ధి అయ్యదు. ఎందుకంటే డే అంతా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ పనులు చేసుకోవచ్చు కదా, నాకు ఇష్టమైనవి అనుకుంటాను. అందుకే నేను ఈరోజు కూడా తెల్లవారుజామున మెలకు వస్తే ఇంక లెగిసిపోయి పనులు అయితే స్టార్ట్ చేసి మాకు బ్రేక్ఫాస్ట్ పని అయితే మాత్రం అంత ఏమి ఉండదు. ఎందుకంటే ఓట్స్ తినేస్తాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. కాఫీ తాగేసి ఓట్స్ చేసుకుంటే మాకు బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయిపోతుంది. ఇప్పుడైతే మాత్రం శుభ్రంగా ఇది తుడిచేసుకొని ముగ్గులు పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ ముగ్గులు పెట్టుకోవడం కూడా చాలా ఇష్టం అని చెప్పాను కదా, అందు గురించి కంపల్సరీ పెడతాను. మాకు మే నెల వచ్చేసినా కూడా ఒక 2 రోజులు వేడిగా ఉంటే 2 రోజులు చలిగా ఉంటుంది, లేదంటే వర్షం పడుతుంది. ఈ వెదర్ అంతా ఇలాగా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. మే నెలాఖరికి ఫుల్ ఎండ స్టార్ట్ అవుతుంది, ఇంకా చలిపోయి. కొన్ని మొక్కలు తెచ్చాను, అవి కూడా ఈరోజు నాటాలి. ఈరోజు కొంచెం వెదర్ బాగానే ఉంది. కొంచెం గార్డెన్ క్లీన్ చేసి ఆ మొక్కలు నాటేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఒక మోటివేషనల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా, ఇప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. నా అనుభవం ప్రకారం ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక టైంలోని పిల్లలు తమ అమ్మనైతే మాత్రం ఈ విషయాన్ని అడుగుతారని అనుకుంటున్నాను. అదేంటంటే ఉదాహరణగా చెప్తున్నాను అంతే. అమ్మ నీకు క్యారెట్ కూర అంటే ఇష్టం కదా, ఈ మధ్య వండుకోవడం లేదేంటి అని అడుగుతున్నప్పుడు అప్పుడు అమ్మ సింపుల్గా ఆన్సర్ చెప్పేస్తుంది. ఏంటి అంటే మీ నాన్నగారికి ఆ కూర అంటే ఇష్టం లేదు, అందుకే వండడం మానేశాను అని. దాదాపుగా అన్ని ఫ్యామిలీస్లో కూడా ఈ కథ అయితే ఉంటుందనే నేను అనుకుంటున్నాను. ప్రతి మహిళ ఎప్పుడూ తమ కుటుంబ సభ్యుల సంతోషం కోసం ప్రతిదీ చేస్తుంది, వారి సొంతం కోసం కాదు. అది సర్వసాధారణ విషయం కావచ్చు, కానీ మీరు లోతుగా ఆలోచిస్తే మహిళలు తమ 40 సంవత్సరాల వయసు తర్వాత వారు తమ జీవితంలో ఏదో కోల్పోయినట్లు భావిస్తారు. ఎందుకంటే వారు ఎప్పుడు పిల్లలు, వారి స్కూల్సు, వాళ్ళ హోంవర్క్స్, ఇంటి పనులు, వంటలు వంటి వాటితో బిజీగా ఉంటారు. అందువల్ల వారు తమపై శ్రద్ధ పెట్టడం పూర్తిగా మర్చిపోతారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పెద్దవారు అవుతారు. వారు తమ స్వంత జీవితంలో బిజీగా ఉంటారు. ఆ తర్వాత మహిళలు మాత్రమే తమకు సంబంధం లేదని గ్రహించి తమ రొటీన్ని కంటిన్యూ చేస్తారు. కాబట్టి ప్రతి మహిళ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడూ యాక్టివ్గా ఉండడానికి కారణాలు ఏమిటో మీకు మీరే ప్రశ్నించుకోండి.
ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక ప్యాషన్ ఉంటుంది, అభిరుచి. ఆ అభిరుచి ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం కృషి చేస్తే అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. అది గార్డెనింగ్, పెయింటింగ్, మ్యూజిక్, ఆర్ట్ వర్క్, స్టిచ్చింగ్ వంటివి ఏమైనా కావచ్చు. ఇతరులు ఏమనుకుంటారో అనేది మహిళల పెద్ద భయం, సంకోచం కూడాను. పిల్లల్ని పెద్దవాళ్ళని చేయడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేలాగా చేయడం అన్నది మన బాధ్యత. మన బాధ్యత నెరవేరిన తర్వాత వారి సంతోషాల గురించి, వాళ్ళ గురించి ఆలోచించడం, చింతించడం మానేయండి. మీకు సంతోషాన్ని కలిగించే వాటిని చెయ్యండి. మన అభిరుచులు మంచివైనప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ భయం ఉంటుంది, అమ్మో ఈ వయసులో చేస్తే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని. అవన్నీ కూడా పక్కన పెట్టేయండి. వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే. మీరు వెళ్ళాలనుకునే ట్రిప్స్ గురించి ప్లాన్ చేసుకోండి. మీకు ఏమి నచ్చుతుందో అది మీ బడ్జెట్లో ప్లాన్ చేసుకొని కొనుక్కోండి. మీ క్వాలిటీ టైంని బాగా ప్లాన్ చేసుకోండి. లాంగ్ వాక్స్కి వెళ్ళండి, నేచర్ని ఎంజాయ్ చేయండి. మన ప్యాషన్ అంటే కేవలం జాబ్స్ చేయడం, డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. మీ అభిరుచులకు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వాటిలో నిమగ్నమై ఉండండి. మీ జీవితం హ్యాపీగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మహిళకు మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత అమ్మ అనే పదంతో వాళ్ళకి బాధ్యత చాలా పెరిగిపోతుంది. మనకు మనంగా ఆలోచించుకోం దేని గురించి కూడా. ప్రతిదీ పిల్లల గురించి ఆలోచిస్తాం. ఎందుకు? పిల్లల్ని బాగా పెంచుకోవాలి, బాగా చదివించుకోవాలి, వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు బాగా నిలబడాలి, మంచి బాధ్యత గల పౌరులుగా నిలబడాలి అని చెప్పేసి మనం కృషి చేస్తూ ఉంటాం. అదంతా కూడా మనకి మోస్ట్ రెస్పాన్సిబుల్ జాబ్ అది. ఆ జాబ్ కోసం మనం ప్రతిదీ కూడా సాక్రిఫైస్ చేస్తాం. ప్రతిదీ కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటాం. అవన్నీ కూడా తప్పు కాదు. ఎందుకంటే పిల్లల్ని పెంచడం అన్నది పెద్ద బాధ్యత అయిన విషయం. కాబట్టి ఆ బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత ప్రతి మహిళ తన గురించి తాను ఆలోచించుకొని, తనకు కావలసినవి ఏమిటో తెలుసుకొని, దానికి తగ్గట్టుగా జీవితాన్ని సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. హ్యాపీ మదర్స్ డే అండి. ఈ టాపిక్ని మీ అందరితోటి కూడా పంచుకోవాలనుకున్నాను, అందువల్లే ఈ వీడియోలో షేర్ చేశాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.